వెల్కమ్ టు నమిత న్యూస్. పక్క గృహాల నిర్మాణ పనుల వేగవంతం చేయండి వెల్లడించిన ఈ రమేష్ రెడ్డి నిమ్మనపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని పంచాయతీల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన హౌసింగ్ ఈఈ రమేష్ రెడ్డి, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 100% పూర్తి చేయాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కులాల వారికి పక్క గృహ నిర్మాణాలు సగానికి సగం కట్టుకోవడంతో ఎస్సీ కులాలకు చెందిన వారికి 50,000, ఎస్టీ కులాలకు చెందిన వారికి 75,000 రూపాయలను అదనంగా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పి త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయించాలని సూచించారు. ఎవరైతే కొంచెం రిలాక్స్గా ఉంటారో, నీకు కోఆపరేటివ్గా ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకోవడం, బంచ్ ఆఫ్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే సంథింగ్ ఈజ్ గోయింగ్ అని గవర్నమెంట్ లెవెల్ లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారని ఇన్ఫాక్ట్ 10 మందిలో ఒకరిద్దరు కారణం. పద్దెనిమిది ఉన్నాయి. ఎంతమందికి వచ్చింది ఏఎఫ్ఐ? ఆ 10 మెంబర్స్ ఎందుకు కట్టడం లేదు? 30,000 వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా, ఒక లోడు, ఒక 2 లోడ్లు కంకర, 2 లోడ్లు ఇసుక తోలుకొని వాడు సారవకాయలు లాంటివి తెచ్చుకొని రెడీ చేసుకుంటే మనమే, ఒకవేళ స్టీల్ ఇక్కడ లేదంటే మదనపల్లి నుంచి పంపిమ్మని నేను పంపిస్తాను. మీకు సిమెంట్ ఉండాలి, స్లాబ్ వేసుకుంటే దానికి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఒక స్పెషల్ ఎఫ్టీఆర్ కూడా జనరేట్ చేసేయచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఫైనల్ ఎఫ్టీఆర్ మాత్రమే పెండింగ్ పెట్టుకుంటాం అంటిల్ ద హౌస్ ఈస్ ఫుల్లీ కంప్లీటెడ్. ఆర్సీ తర్వాత ఎఫ్టీఆర్ మనం జనరేట్ చేయాలి కదా, మరి అది కూడా వస్తుందని వాళ్ళకి చెప్పి మీరు ఎందుకు మూమెంట్ చేయించలేకపోతున్నారు? మొండిగోడలతో పెట్టుకోవడం దరిద్రం చెప్పి వాళ్ళ సెంటిమెంట్ మీద మీరు ఎందుకు ఇది చేయడం లేదు? మొండిగోడలతో పెట్టుకుంటే దీస్ ఆర్ ఆల్ నాట్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్, లోడ్ బేరింగ్ వాల్స్, క్రాక్స్ వస్తాయి. అన్లెస్ అంటే లోడ్ ఈజ్ లైట్, దాని మీద లోడ్ వేసే వరకు క్రాక్స్ వస్తాయని ఎందుకు చెప్పలేకపోతుంది? వాళ్ళకి తెలియదమ్మా, వాళ్ళు దే థింక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇది ఓన్లీ. మీరు చెప్పాలా 18 ఉన్నాయి, 18లో 10 మంది కలుపుకోండి. ఆ 10 మందిలో ఒకరిని మనం మూవ్ చేయలేదు. ఎంతమంది ప్రస్తుతానికి పని జరుగుతుంది? ఒకటి కూడా లేదు. ఎన్ని ఇళ్లలో పని జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. రేపు ఎన్ని ఇస్తారు, ఎల్లుండి ఎన్ని ఇస్తారు అంటే మీరు చెప్పగలుగుతున్నారు. సార్ రేపు ఒకటి ఇస్తాం సార్, ఎల్లుండి ఎవరో ఒకటి తెలియదు వీళ్ళకి ఏ ఇంట్లో పని జరుగుతుందో గాలి పడుతుంది కూడా. అంటే మీరు ఇన్ ద సెన్స్ నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నాకు మండలి ఇంపార్టెంట్, మండలి యాజ్ యూనిట్ నాకు ఇంపార్టెంట్. ఏమయ్యా రేపు ఒకటి ఇస్తాం సార్, ఏ ఇల్లు 4-5 చోట్ల జరుగుతాం సార్, ఏదో ఒకటి ఇస్తాం సార్. ఎక్కడ పని జరుగుతాం? మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, లోపల హరినారాయణ గారు ఉన్నారు. కాకపోతే ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ కరెక్ట్గా సమాధానం చేసే విషయంలో ఇప్పుడైనా జాగ్రత్త పడండి. మీరు అనుకుంటున్నారు ప్రతి డిపార్ట్మెంట్కు ఐవీఆర్ఎస్ కాల్స్ ఒక తేదీన వెళ్తున్నాయి. అది ప్రతి నెల 6వ తేదీ నుంచి 10-12వ తేదీ లోపల ప్రతి డిపార్ట్మెంట్ రోజు ఒక డిపార్ట్మెంట్కి ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకొని హౌసింగ్ బెనిఫిషరీస్ సార్ చెప్పినట్టు ఈ 3 ప్రశ్నలు, మీకు బిల్లులు త్వరగా పడుతున్నాయా, లేదంటే మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయ సహకారాలు బాగున్నాయా అంటే 3 ప్రశ్నలు. ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఓన్లీ ఈ 3 ఐటమ్స్ మీద హౌసింగ్ బెనిఫిషరీలకు మాత్రమే పోతారు. అదే శానిటేషన్ మీద మొత్తం పోతారు. కాబట్టి మీరు సహకారం ఏంటంటే 1657 మనం పూర్తి చేసే వాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే సరిగా రెస్పాన్స్ ఇవ్వడం, పెన్షన్ మీద జరుగుతుంది, ముందు డబ్బులు తీసుకున్నారంటే తెగ ఏదేదో నొప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సరైన స్ట్రీమ్ లైన్లో మీరందరూ చెప్పడం వల్ల ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది, పెన్షన్ అంటే బాగా ఇస్తున్నారు అని చెప్పండి అంటేనే వాళ్ళు అదే చెప్తున్నారు. కాబట్టి పెన్షన్ మీద మనకు 98-99% మెసేజ్ బాగుంది. ఇప్పుడు మీరు ఫీల్డ్కి వెళ్తే ఖచ్చితంగా కూడా ఈ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ కంప్లీట్ కాని వాళ్ళు కానీ ఎవరికి ఐవీఆర్ఎస్ కాల్ వెళ్ళినా కూడా వాళ్ళ సమస్య మీకు అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గర మీరేమి అపనంగా దోచుకుంది ఏమీ లేదు, వాళ్ళు మనకు అపనంగా జోబులో పెట్టింది ఏమీ లేదు. మనం ఏంటంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం, వాళ్ళకి ఏం కావాలో ఆ మెటీరియల్ ఇప్పించడం. మన దగ్గర ఉండేదే లేదు. మీకు ఒక కాల్ వస్తుంది, ఇదో మేము మీకు ఏది కావాలంటే ఆ మెటీరియల్ ఇస్తున్నాము, మీకు సరైన సమయానికి బిల్లు అప్లోడ్ చేస్తున్నాము, అంతే కదా. ఎవరైనా పెండింగ్ ఉన్నాయా? ఇంతవరకు బిల్లులు వర్క్ కంప్లీట్ అయిపోయి బిల్లులు పెట్టకుండా చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు సార్. మన దగ్గర అప్ టు డేట్ పాపం వాళ్ళు కష్టపడి పెడుతున్నారు. కాకపోతే ఏమవుతుందంటే మనం నిమ్మపల్లిలో మీటింగ్ పెట్టాము సార్, ఒక 10-15 మంది వచ్చారు. వస్తే వాళ్ళందరూ ఒక వారం, 4 రోజులు, 5 రోజులు అని చెప్పారు. అంటే ఆ వారం వరకు మన వాళ్ళు మన అష్యూరెన్స్ తీసుకున్న తర్వాత వారం తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ వారం అంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే ఉదయం సాయంత్రం మనకుండేది ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ అంటూ సీసీ రోడ్లు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వర్క్ ఏం లేదు. మెయిన్గా మీకు ఉండేది హౌసింగే. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. తప్పదు, మనకి ఇది బాధ్యత. ఆయన్ను మనము స్టేజ్ మూవ్ చేయించాలి. ఇప్పుడు ఆమె కంకర ఇసుక తోలి దాదాపు వారం అయింది.
తర్వాత ఏం చేయాలి, అతను స్లాబ్ వేయడమో పూతలు వేయడమో ఏదో చేయాలి కదా, చేయట్లే. అంటే మనం ఉదయం సాయంత్రం కంపల్సరీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడము, అట్లా ఒక నలుగురిని టార్గెట్ చేసి ఆ నలుగురిని మూవ్ చేయగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఒక నలుగురు ఏదో ఒక స్టేజ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా పూర్తి చేసే బాధ్యత ఉంటుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు స్లాబ్ వేసినాము వదిలేయలేడు కదా ఆయన, ఇంకొక 2 రోజులు 3 రోజులు, ఒక వారం 10 రోజుల కల్లా ఫినిషింగ్ చేసుకోవడము ఇట్లా ఉంటుంది. మీరు మీకుండే ప్రోగ్రాము ఓన్లీ హౌసింగ్. సార్ కూడా చెప్పడం జరిగింది ఎంత కష్టం ఉంది అనేది, అధికారులను హై లెవెల్ అధికారులను ఎంత ప్రెజర్ చేస్తున్నారు అనేది. అది మీకు రాలేదు కాబట్టి మీకు తెలియట్లే. కలెక్టర్ గారు చెప్పినట్టు కనీసం ఇద్దరు కాకుండా మండలానికి ఒకరి పేరు ఇచ్చినాం అనుకోండి, ఏమవుతుంది, 5 మంది ఏఈలు సస్పెండ్ చేసినప్పుడు మండలానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ని సస్పెండ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏముంది. దాంతో ఫస్ట్ సస్పెండ్ అయ్యేది శివప్రసాద్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శివప్రసాద్ బాధ్యత లేదు, ఏమీ లేదు. శివప్రసాద్ ఉద్యోగం చేయాలంటే విరక్తిగా ఉన్నట్టుంది. అప్పుడు నేను ఒకటే చెప్పగలుగుతా, ఒకటి యాక్టివ్గా ఉద్యోగం చేసుకోవాలి. సెలవు పెట్టడం తప్పు కాదు, సెలవు పెట్టడానికి ఒక అర్థం పద్ధతి, దానికి ఒక రెస్పాన్సిబుల్ ఉండాలా, దానికి ఎన్ని రోజులు పెడతామో అన్ని రోజులు కమిట్ కావాలా, నెక్స్ట్ రోజు వచ్చి ఉద్యోగంలో చేయాలి. అంతే కదా, దాంతో వేరే మాటలు ఇవ్వడం. ఎవరికైనా ఇక్కడ ఎవరికిందో కూడా సెలవు పెట్టడం, పెట్టిన రోజు బాధ్యతని పని చూసుకోవడం, మరుసటి రోజు వచ్చి జాయిన్ చేయడం, పని చేయడం. మీ గతంలో కూడా చెప్పినా నేను, ఉద్యోగం అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. మీకు అందరికీ చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది కాబట్టి మీకు ఆ బాధ్యత తెలియ. మాకు ఉద్యోగం వచ్చాక 30 ఏళ్ళు అయింది మేము ఉద్యోగం. నిమ్మనపల్లి మండలంలో ఈరోజు ఇంజనీరింగ్ రెసిడెంట్లు అందరితో కలిసి హౌసింగ్ ప్రోగ్రెస్ మీద రివ్యూ చేయడానికి రావడం జరిగింది. ఎంపీడీ గారితో కలిసి మండలంలో ప్రోగ్రెస్ పూర్గా ఉండేదాని వలన లబ్ధిదారులందరినీ మోటివేట్ చేయమని ఇంజనీరింగ్ రెసిడెంట్ స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. మండలంలో 139 మందికి అదనపు ఆర్థిక సహాయం చేసినా కూడా ఏదైతే ఎస్సీలకు బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000 అదనంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చి అర్థంతరంగా ఆగిపోయిన ఇళ్ళని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు ఆదేశాలు వచ్చినాయో దాని ప్రకారం 139 మందికి మండలంలో మనము అదనపు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ రాని దాని వలన స్టేజ్ కన్వర్షన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఎంపీడీఓ గారితో కలిసి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. వీళ్ళకి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే రూఫ్ క్యాస్ట్ చేసుకొని ఫైనల్ బిల్ కోసం కంప్లీషన్ చేసుకోకుండా పెండింగ్ ఉన్నారో, ప్లస్ బోర్డర్ స్థాయిలో ఉన్న ఇళ్లలో సగం ఇళ్లను, రూఫ్ క్యాస్ట్ స్థాయిలో ఉన్న పూర్తి ఇళ్లను అంతా కలిపి మనకు ఒక 70-60 ఇళ్ళు, 80-90 ఇళ్ళ కంటే మనకు ఎక్కువ లేవు. ఆ ఇళ్లను ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేయమని చెప్పి అందరికీ కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఎవరు టార్గెట్స్ అసలు చేయకపోతే వాళ్ళకందరికీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టార్గెట్స్ అచీవ్ చేయాలని, వాళ్ళకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. దీని పట్ల నిరంతరం మానిటర్ చేసుకుంటూ ప్రోగ్రెస్ రావడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తాం. మీ గుడ్ నేమ్ సార్? రమేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ మదనపల్లి.